ఈ రోజు గోధుమ పిండి తోటి బాదుషాలు చేసుకుందాం సింపుల్ గా. ఒక బౌల్ గోధుమ పిండి, టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 స్పూన్లు నెయ్యి, ఒక చిటికెడు ఉప్పు అన్ని కలిసిపోయేలా కలిపి అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ముద్దలా చేసుకుందాం. వేళ్లతో మెత్తగా నొక్కుంటా బాగా కలుపుదామండి. నానబెడదాం అప్పుడు పిండిని బాగా. ఈ కప్పు తోటి కొంచెం తక్కువగా కప్పు పంచదార, అదే కప్పుతోటి వాటర్ కూడా పోసుకొని పాకం మనకు తీగ పాకం వచ్చేలాగా పట్టుకుందాము. ఈ పాకం మరిగేటప్పుడే మనం యాలకు పొడి కూడా వేసి మరగనిద్దామండి. తీగ పాకం వచ్చేదాకా రానిచ్చి అప్పుడు చూసుకుని పక్కన పెడదాం పాకం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్ని బాదుషాలు షేప్ వచ్చేలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ ఒకటే షేప్ లో ఒత్తుకొని పక్కన పెడదాం బాదుషాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ఆ తర్వాత ఆయిల్ పోసుకుందామండి. బాండీలో ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ బాదుషాలన్నీ ఆయిల్లో వేసుకుందాం. ఎర్రగా ఏగనిద్దాము. ఈ ఎర్రగా ఏగిని అన్ని కూడా మనం పాకంలో వేసేసి అర్ధగంట ఉంచండి. ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ.